Good morning, students. Today I am going to explain for you in this topic what is the definition of elasticity and inelastic bodies and deformation force. So this is the fourth chapter, properties of matter. సో మన ఫోర్త్ చాప్టర్ ఏంటిదంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అని. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో అబౌట్ ది డిఫార్మేషన్ ఫోర్స్. జనరల్గా ఏ వస్తువులకైనా సరే ఒక పర్టికులర్గా సైజ్ ఉంటుంది, షేప్ ఉంటుంది. ఏ వస్తువు అయినా సరే అంతే కదా. ఏ వస్తువుని తీసుకున్నా సరే దానికంటే ఒక సైజు లేదా ఒక ఆకారము, ఒక పరిమాణం అనేది ఉంటుంది. మరి దాని ఆకారం లేదా పరిమాణము అది ఎప్పుడు మారవచ్చు? అది మారడానికి గల కారణం ఏంటిదంటే, సింపుల్గా చెప్పాలంటే ఏ విధంగా మార్చవచ్చు ఏదైనా ఒక వస్తువు యొక్క ఆకారం లేదా పరిమాణాన్ని? నువ్వు ఏదైనా ఒక వస్తువు మీద బాహ్య బలం అంటే అవుట్ సైడ్ ఫోర్స్, అంటే బయట నుంచి కొంచెం ఫోర్స్ అప్లై చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దాని సైజులో కానీ షేప్లో కానీ చేంజ్ వస్తుంది. అలా వచ్చే చేంజ్ని ఏమంటాం మనం? డిఫార్మేషన్ ఫోర్స్ అంటాం. అలాంటి ఫోర్స్ని అంటే ఏ ఫోర్స్ వల్ల అయితే ఒక వస్తువు యొక్క ఆకారంలో కానీ పరిమాణంలో కానీ మార్పు వస్తుందో ఆ ఫోర్స్ని మనం ఏమంటామంటే డిఫార్మేషన్ ఫోర్స్ అంటాం. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సపోజ్ మీరు ఒక స్టిక్ తీసుకోండి, చేతిలో ఒక స్టిక్ తీసుకొని ఆ స్టిక్ సైజ్ ఒక 6 సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం స్టార్టింగ్లో మనం. తర్వాత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే బయట నుంచి బలం, మన బలం అప్లై చేసినాం దాని మీద. అప్లై చేసి దాన్ని ఏం చేస్తాం మనము? ఒక 2 సెంటీమీటర్స్ దగ్గర కట్ చేస్తాం, అంటే విరగొట్టాం, లేదంటే నువ్వు బ్రేక్ చేసావు. బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది? స్టిక్ యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఫస్ట్ టైం ఉన్నదానికి సెకండ్ టైం ఉన్నదానికి చేంజెస్ ఉందా అంటే ఉంది. ఏదైతే చేంజెస్ వచ్చిందో ఆ చేంజెస్ ఏంటిదో దేనివల్ల కలిగింది? అది డిఫార్మేషన్ ఫోర్స్ వల్ల కలిగింది. అంటే డిఫార్మేషన్ ఫోర్స్ మీన్స్ డిఫార్మేషన్ ఫోర్స్. ఫస్ట్ టాపిక్ డిఫార్మేషన్ ఫోర్స్ అంటే డ్యూ టు విచ్ ఫోర్స్ the body will be changes is occurs in case of size or shape is called deformation force. అంటే ఏ ఫోర్స్ వల్ల అయితే వస్తువు యొక్క ఆకారంలో కానీ సైజులో చేంజ్ వస్తుందో, ది చేంజెస్ ఇన్ కేస్ ఆఫ్ ది సైజ్, దెన్ ద టైప్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ డిఫార్మేషన్ ఫోర్స్. అయితే ఇక్కడ డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కూడా కొన్ని వస్తువులు తిరిగి యథాస్థానానికి రాగలుగుతాయి, కొన్ని వస్తువులు తిరిగి రాలేవు. అంటే సేమ్ స్టేట్కి మళ్ళీ, అంటే దాని మీద డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసి మళ్ళీ దాన్ని వదిలేసినాం అనుకోండి, తిరిగి మళ్ళీ సేమ్ స్టేట్కి వచ్చేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. అట్లాంటి వస్తువులను ఏమంటామంటే మనం ఎలాస్టిక్ బాడీస్ అంటాం. రాలినటువంటి వస్తువులను ఏమంటామంటే ఇన్ ఎలాస్టిక్ బాడీస్ అంటాం. మరి ఈ ప్రాపర్టీని ఏమంటామంటే మనం ఎలాస్టిసిటీ అంటాం. సో దీని గురించి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రబ్బర్ బ్యాండ్ చేతిలో తీసుకుందాం. ఒక రబ్బర్ బ్యాండ్ని మనం చేతిలో తీసుకున్నప్పుడు, సపోజ్ రబ్బర్ బ్యాండ్ ఇలా ఉందనుకుందాం మనం. రబ్బర్ బ్యాండ్ సో లైక్ దట్ ఈ షేప్లో ఉందనుకుందాం. ఇప్పుడు డిఫార్మేషన్ ఫోర్స్ అంటే ఇక్కడ నుంచి నువ్వు ఏం చేస్తున్నావు అంటే కొంచెం ఫోర్స్ అప్లై చేస్తున్నావు దీని మీద. ఇటువైపు ఏం చేస్తున్నావు అంటే రెండు వైపులో కూడా ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఈ రెండు వైపులో కూడా ఏం చేస్తున్నావు మీరు? ఫోర్స్ అనేది అప్లయింగ్ సమ్ ఫోర్స్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ అప్లై చేసి ఏం చేస్తున్నావు? ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? మనకి దీని యొక్క షేప్ అనేది ఏమవుతుంది? మారుతుంది. అంటే సపోజ్ రెండు వైపులా ఫోర్స్ అప్లై చేయడం వల్ల షేప్ అనేది ఇలా మారింది అనుకుందాం. అంటే అంతకుముందు ఉన్న దానికి ఇప్పటిదానికి చేంజ్ ఉంది. రెండు వైపులా ఫోర్స్ అప్లై చేయడం వల్ల నీకు ఇక్కడ ఏమైంది? ఇక్కడ వస్తువులు అనేది సైజులో కానీ షేప్లో కానీ చేంజ్ అనేది ఏర్పడింది. ఇది డిఫార్మేషన్ ఫోర్స్ వల్ల ఏర్పడింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసి మనం వదిలేసాం అనుకో, అంటే మన ఫింగర్స్ని వదిలేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రీవియస్ ఏ స్టేట్లో ఉందో మళ్ళీ సేమ్ అదే బిఫోర్ ఎలా ఉందో మళ్ళీ సేమ్ స్టేట్కి, అంటే మన డిఫార్మేషన్ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కొన్ని వస్తువులు ఏమవుతాయి అంటే మళ్ళీ తిరిగి యథాస్థానానికి వచ్చేస్తాయి. అలా సేమ్ స్టేట్కి వచ్చేటటువంటి ఆ వస్తువులను ఏమంటామంటే మనం ఎలాస్టిక్ బాడీస్ అంటాం. ఆ ప్రాపర్టీని ఏమంటామంటే ఎలాస్టిసిటీ అంటాం. ఏ వస్తువులు అయితే తిరిగి రాలేవో, అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు స్టిక్ రాదు. సపోజ్ చూయింగ్ గమ్ తీసుకోండి. చూయింగ్ గమ్ ఏమైంది? మనం బబ్లీ గమ్ ఉంటుంది, చూయింగ్ గమ్ ఉంటుంది.
అది మనం ఒకసారి దాన్ని లాగి వదిలేసామంటే లాగితే ఏమవుతుంది, దాని సైజ్ పెరిగిపోతుంది, మళ్ళీ సేమ్ స్టేట్కి వస్తుందా, రాలేదు. అట్లాంటి వాటిని ఏమంటామంటే మనం ఇన్ఎలాస్టిక్ బాడీస్ అంటాం. ఇన్ఎలాస్టిక్ బాడీస్ అంటాం. ఏ వస్తువులు అయితే తిరిగి వస్తాయో అవి ఎలాస్టిక్ బాడీస్, ఏ వస్తువులు అయితే తిరిగి రాలేవో అవి ఇన్ఎలాస్టిక్ బాడీస్. ఇన్ఎలాస్టిక్ బాడీస్ అంటాం.